విన్నారు కదా తీన్మన్ మల్లన్న, అసలు ఎలాంటి ఒక్క ఆడపిల్లని అనాల్సిన మాటలేని అంటారా మీరు? రీతి లేనోడు చింతపండు నవీను ఈపు చింతపండు మోత మోగేదాకా అట్లని మాట్లాడతాడు. ఇప్పుడు ఆయనకు ఒక తల్లి ఉంది, ఆ తల్లి ఎట్లాగన్నది ఎట్లా పుట్టిండు? తెలంగాణలో ఒక తెలంగాణ తల్లికి ఎట్లా పుట్టిండు? ఆ తల్లి ఎంత బాధపడుతుందో ఇసొంటి కొడుకుని కన్నా అని. ఆయన బీసీ వాళ్ళు నా ఎన్నుకున్నారు అంటారు. వాళ్ళందరూ ఏదో ఏమంటారు చిన్న చిన్న కాలు మెట్టెలు కానించి తల కొప్పు వరకు చూపించుకోవడం అవసరమా అని చెప్పని అన్నాడు. అదే అంటున్నా కదా, రీతి లేనోడు. ఇప్పుడు కాళ్ళ మెట్టల కాడ నుంచి తల కొప్పు వరకు చూపిస్తుందా అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మని చూస్తలేడా? ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఒక రీతి లేనోడు అని ఒకటి చెప్తున్నా, ఒక ఆడామెలాగా నువ్వు చూస్తున్నావు, అంతేగాని ఒక తల్లిని చూడు, అప్పుడే నీ భవిష్యత్ అనేటువంటిది ముందుకుంటుంది. ఇట్లనే నువ్వు ఏది దొరుకుతుంది నోటికి మాట్లాడినావు అంటే నీ ఈపు చింతపండు కొట్టినంతగా కొడతాను నేను. నీ ఈపు చింతపండు లెక్క అవుతుంది, అట్లయితే నువ్వు సెట్ అయ్యేటట్టున్నావు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ముందు తరిమి కొట్టండి ఆవిడ అని చెప్పని అన్నాడు. అది దగ్గరలోనే ఉన్నది, చింతపండు నవీనే తరిమి కొట్టేటువంటిది చాలా దగ్గరలోనే ఉన్నది. ఆయన ఎంతో దూరంలో లేడు. కాకపోతే ఏమంటారు, ఆరిపోయే దీపానికి వెళ్తారు ఎక్కువ అంటారు కదా, అట్లాగే జర మీద పడుతున్నాడు. బట్ మా ఆడోళ్ళ చేతుల్లోనే ఈపు చింతపండు మోయించుకుంటాడు, ఆ ఊర్ల నుంచి ఎలగొట్టేంత చేసుకుంటాడు. అంటే గవర్నమెంట్ లో 2 సార్లు పదవిలో ఉన్నారు, కవితకు అప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తుందని చెప్పని అంటున్నారు. కూడా ఇప్పుడు రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉండిండు కదా, ఏదో ఇట్లానే తింగర మాట్లాడితే కదా ఆయనని సస్పెండ్ చేసిండు. అయినా సరే పోస్ట్ పట్టుకొని ఊగిసలాడుతుండు. అదే కవితక్క మీద ఒకటి వచ్చింది అంటే ఆమె రిజైన్ చేసింది. ఆమె రిజైన్ చేసి తన దారి వెతుకుంటుంది. తను ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ డెవలప్ అయ్యే విధంగా మాట్లాడాలి, ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ యువతకు లబ్ధి పొందే కార్యక్రమాలు తీసుకోవాలి అని చెప్పని తన ఆలోచన చేస్తుంది. నువ్వు మాత్రం ఆ పోస్ట్ పోతే నిన్నెవడు దేకడు కాబట్టి నువ్వు ఆ పోస్టును పట్టుకునే వెళ్ళాడుతున్నావు. అసలు మనిషి అన్నోడైతే, చీము నెత్తురు ఉన్నోడైతే, ఉప్పు కారాలు తింటున్న మనిషి అయితే ఈ పాటికి రిజైన్ చేసి నీ సత్తా చూపించాల్సినటువంటి సమయం. అయినా సరే నువ్వు ఇదోటి అదోటి మాట్లాడుతున్నావు. ఈ రోజు నువ్వు కవితకనన్నావు, కానీ ఏ ఆడపిల్ల కూడా హర్షించదు. నాకు తెలిసి మీ అమ్మ కూడా నేను పుట్టెడు తిట్లు తిడుతుండొచ్చు. ఎందుకంటే ఒక ఆడపిల్ల కొప్పు గురించి మాట్లాడతావా, ఒక ఆడపిల్ల మట్టల గురించి మాట్లాడతావా అని. నీకు అసలు తెలంగాణలో ఉండే అర్హతనే లేదు. నువ్వు ఆ తల్లికి ఎట్లా పుట్టినావో, నీ పుట్టుక ఎట్లాంటి పుట్టుకనో అనేటువంటిది మేము శాపనార్రాలు పెడుతున్నాం. నేను